ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 20వ కీర్తన చూడండి, 7వ చరణం. కొందరు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. కీర్తన 20వ కీర్తన 7వ చరణం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారు, మనమైతే ఎవరిని బట్టి అతిశయపడుతున్నాం? యెహోవా నామాన్ని బట్టే. హల్లెలూయా. ఆనాడు దావీదు భక్తుడు కూడా అలాగే అతిశయపడ్డాడు. ఎవరిని బట్టి అంటే గుర్రములు బట్టి రథములు బట్టి కాదు, నా దేవుడైన యెహోవా నామాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరిని బట్టి అతిశయపడ్డారు అంటే దేవుని నామాన్ని బట్టి అతిశయం. ఆయన ఉంటే మనకు సమస్త అతిశయం కలుగుతుందండి. మనకున్న ఆస్తిని బట్టి అతిశయపడకూడదు. కొంతమంది ఆస్తులను బట్టి, లేక కొంతమంది అందచందాలను బట్టి, కొంతమంది తనకున్న ఆ జన బలాన్ని చూసి, అనేకమైన వాటిని చూసి, తనకు కలిగిన బంధు వర్గాలను చూసి, తనకున్న పిల్లలను చూసి, తనకున్న ఆ జ్ఞానాన్ని చూసి అతిశయపడతారు. కానీ దేవుని నమ్ముకున్న మనము ఆయన నామాన్ని బట్టి అతిశయిద్దుముగాక. యెహోవా నామాన్ని బట్టి అతిశయించే వారిగా మనం బ్రతుకుదుముగాక. దేవుడు చూడండి, కొందరు గుర్రములు బట్టి, ఆ కొందరు ఎవరంటే దేవుని నామాన్ని ఎరగని వారు, దేవుని స్తుతించని వారు. మనమైతే ఆయన నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం. ఎందుకంటే చూడండి, కింద వచ్చినాలంట అంటాడు, వారు కృంగి నేలన పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచి ఉన్నాం. వారు పడిపోయిన వారు. ఎందుకు వారు పడిపోయారంటే గుర్రాల బట్టి, వారికున్న రథాలను బట్టి, వారికున్న అందచందాలను బట్టి, గుర్రములు అనగా వారికున్న ఆస్తులు అంతస్తులను బట్టి, వారికున్న పేరును బట్టి, వారికున్న ఆ బంధు వర్గాన్ని బట్టి, జన బలాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? అతిశయపడుతున్నారు. వారు ఒకప్పుడు పడిపోతారు. సుమి జాగ్రత్త. చూడండి, వారైతే పడిపోయి ఉన్నారు, మనం చక్కగా లేచి నిలబడ్డాం. చక్కగా లేచి నిలబడేది ఎవరో తెలుసా? ఆయన నామాన్ని ఎరిగిన వారు, ఆయన నామాన్ని బట్టి స్తుతించేవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏదే కాదు ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని బట్టి అతిశయపడుతున్నావు? దేవుని నామాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. నీ పిల్లలను బట్టి అతిశయించకూడదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, నీకు కలిగి ఉన్న అంద చందాలను బట్టి నువ్వు అతిశయించకూడదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒకప్పుడు గతించిపోతాయి. కాబట్టి ఆయన నామం ఎటువంటిదంటే భూమి ఆకాశములు గతించినా ఆయన నామము, ఆయన మాటలు ఎన్నడూ గతించు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆది ఆరంభము ఆయనే, ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతం వరకు ఉండే దేవుడు ఆయనే. ప్రజలాడు దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఎవరిని బట్టి అతిశయపడుతున్నావు? నా ప్రభు ఈ ఉదయ కాదు మనతో మాట్లాడుతున్నాడని. ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు చూడండి. మనుషులను బట్టి కాదు, నీకున్న పిల్లలను బట్టి కాదు, నీకున్న అందచందమును జ్ఞానమును బట్టి కాదండి. దేవుని బట్టి అతిశయించు, దేవుని నామాన్ని బట్టి అతిశయించు. ఆయన నామాన్ని బట్టే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు అంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే మనకి లేమి ఉండదండి. ఒకవేళ ఆయన లేక ఎవరినైనా బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో, కానీ అవన్నీ కూడా ఉండవు. ఎప్పటికైనా పడిపోతాం. మనము చక్కగా లేచిన వారుగా నిలబడాలని దేవుని ఆశ. వారు చక్కగా నిలబడుతున్నారు. ఎవరంటే యెహోవా నామాన్ని బట్టి అతిశయించేవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానం మీ పట్ల, మీ జీవితాల పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చబడినట్లుగా ఏం చేయాలో తెలుసా? ఆయన నామాన్ని బట్టి అతిశయిందాం. నీకే శోధనలున్నా ఆయన నామాన్ని బట్టే అతిశయించు. నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన గొప్ప ధ్వజమై ఉన్నాడు. ఆయన మనకు గొప్ప ధ్వజమై ఉన్నాడు. ఆయన రక్షణ కేడిమై ఉన్నాడు మనకి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని బట్టి అతిశయిద్దాం? దేవుని నామాన్ని బట్టి అతిశయిద్దాం. ఆయన్ని బట్టి మనం సంతోషిద్దాం, ఆయన్ని బట్టి ఉప్పొంగుదాం. హల్లెలూయా. నీకున్నా లేకపోయినా యెహోవా నామాన్ని బట్టి అతిశయించేవానిగా ఉందురుగాక. అట్టి కృపను ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ జీవితాల పట్ల దేవుని నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.